భయ్యా ఇప్పుడే నేను మ్యాడ్ సినిమా చూశాను భయ్యా. అబ్బా అబ్బా భయ్యా సినిమా ఉంది భయ్యా. జుట్టు పీకేసుకున్నాను భయ్యా. జుట్టు చూడు నవ్వి 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 పిచ్చోడు అయిపోయాను భయ్యా. నిజంగా ఫస్ట్ టైం భయ్యా నా జీవితంలో భయ్యా ఇంతవరకు ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు భయ్యా. ఫస్ట్ టైం భయ్యా. ఆ యాక్టింగ్ కానీ ఆ కామెడీ కానీ నలుగురు ఉన్నారు దీంట్లో. ఈ సినిమాలో మ్యాడ్ సినిమాలో హీరోలు నలుగురు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు ఉన్నారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఈ మ్యాడ్ సినిమా చూడాల. ఫస్ట్ సీన్ ఉంది పోయా, పెళ్లి సీను. పెళ్లి క్యాన్సిల్ అయిపోద్ది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పోయి స్టోరీ. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు పోతూనే ఉంటుంది. పాపం హీరోకి పెళ్లి కాదు. ఈ సినిమాని ఒక 2 కోట్లు 3 కోట్లు తీసారంతే పెట్టంతే. మ్యాడ్ సినిమాకి బడ్జెట్ లేదంతే. 100,000 కోట్లు పెట్టి హీరోలు చేస్తారు ఎన్నెన్నో. ఆ సినిమాలు ప్రాబ్లం అవుతున్నాయి, ఏం ఆడట్లా. కానీ మ్యాడ్ సినిమాను ఒక్కసారి మీరు చూడండి, మీరు పెట్టిన డబ్బులకి మీరే సాటిస్ఫాక్షన్ అవుతారు, మీకు మీరే ఆనందపడతారు. మీ 100 రూపాయలకో మీరు 200కో మీరు సుఖపడాలంటే, మీరు ఆనందపడాలంటే, మీరు జాలీగా హ్యాపీగా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటే దయచేసి ఒక్కసారి మ్యాడ్ సినిమా చూడండి భయ. ఇందులో సునీల్ యాక్టింగ్ ఉందా భయ్యా. సునీల్ ఆ గోవా సీన్ అయితే అబ్బా ఆ గోవా సీన్ కానీ ఆ పాట ఉంది, ఆ స్వాతి రెడ్డి పాట. అబ్బా నా సొంత పేరు స్వాతి రెడ్డి, నేను కట్టుకున్నాను. ఆ పాట డ్యాన్స్ చేసి నొప్పులు వచ్చేపోయా కాళ్ళు చేతులు. ఒక్కసారి మీ సినిమా చూడండి భయ్యా. ఖచ్చితంగా ఈ సినిమాకి అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా సినిమా అయితే ఎవడు ఆపలేడు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు అంతే. నవ్వి పడిపోతారు. ఆ పార్ట్ 3 కూడా ఉందండి. పార్ట్ 3 ఉంది, పార్ట్ 4 ఉంది, పార్ట్ 5 ఉంది. ఎన్నో వస్తాయి చెప్పలేము, ఎందుకంటే సినిమా బాగుండే కొంది తీస్తూ ఉంటారు అనమాట. ఇది అంతే. నేనే కాదు, సినిమాలో ఉంది. మ్యాడ్ 3 కూడా తీస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ ఫుల్ ఆఫ్ ఫన్. డైరెక్ట్ ఏంటంటే నాగవంశీ గారు చెప్పిన మాటే, వచ్చామా నవ్వుకున్నామా వెళ్ళిపోయామా, నో లాజిక్స్, నో ఎథిక్స్, ఇంకా వేరేమీ ఆలోచించద్దు. ఇదే ఫస్ట్గా చెప్పాల్సిన మాట. ఇంకొకటి మెయిన్గా చాలా అంటే చాలా నవ్వుకుంటాం. ఎన్ని కుళ్ళు పంచులు ఉన్నాయంటే పడి సీట్లోంచి ఎగిరెగిరి పడి నవ్వుకుంటాం. అది తప్ప సినిమాలో నాకు పెద్దగా వాళ్ళు చెప్పినట్టే ఏం లేదు. బట్ ఓకే, ఎంజాయ్ చేస్తాం థియేటర్కి వచ్చిన తర్వాత. నాకు అనిపించింది ఏంటంటే మెయిన్గా సాంగ్స్ కూడా ఇంకొంచెం బెటర్గా పెట్టుంటే బాగుంది అనిపించింది. నాకు ఒక్క సాంగే బాగా కనెక్ట్ అయింది, స్వాతిరెడ్డి సాంగ్. మిగతా అంత మ్యూజిక్ కూడా అంత పెద్దగా అనిపించలేదు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే క్యారెక్టరైజేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో స్టూడెంట్ లైఫ్ స్టోరీ కాబట్టి చాలా ఎంజాయ్ చేసాం. మనకు రియల్గా జరిగి ఉంటాయి కదా ఇన్సిడెంట్స్, అవి అనిపిస్తాయి. బట్ దీంట్లో ఏంటంటే ఓవరాల్ అన్ని కల్పితాలు మాదిరిగానే ఉన్నాయి. ఆ డైలాగ్స్ కావచ్చు, ఇంకొన్ని చాలా ఎంజాయ్ చేస్తాం. ఇందులో బాయ్ క్యారెక్టర్ అయితే చాలా ఎంటర్టైన్ చేస్తుంది. చాలా బాగుంది.